దీంట్లో 1/3/25 నుంచి ఈ యొక్క చలాన్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. కానీ మేము ప్రజల్లో అవేర్నెస్ కలగజేసి మీకు దీని యొక్క లాభ నష్టాల గురించి చెప్పి తర్వాత చలాన్ వేయాలని చెప్పి మేము 20 రోజుల నుంచి ఈ పాంప్లెట్లు మొత్తం నంద్యాల టౌన్లో అన్నీ పంచుతా ఉన్నాం. అన్ని సెంటర్లలో ఆటోకి ఒక టీవీ పెట్టి కూడా తిప్పుతా ఉన్నాం. చూసినారా లేదా? చాలామంది చూసింటారు. ఎందుకు? ఇవన్నీ మీకు అవేర్నెస్ కలగజేయడానికి. మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాలి. మీరు 1-4 నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే మీకు చలాన్లు అనేది భయంకరంగా పడతాయి. మీరు కట్టుకునేది పోగా ఇంటికాడి నుంచి అప్పులు తెచ్చుకోవాలా, ఆటోలు అమ్మేసి అప్పులు తెచ్చుకోవాలా. ముందే చెప్తున్నాను చూడు సార్, బీదోళ్ళము ఆటో నడుపుకునే వాళ్ళము మాకు ఇంత డబ్బు ఎక్కడిది అని మాకు ఎట్లా కడతాము ఇవన్నీ కష్టాలన్నీ చెప్పొద్దండి దయచేసి. అర్థమైందా? ఓనర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తికే బండి ఇవ్వండి. వాడు ఎంత సంపాదిస్తాడు మీకు రోజుకి? బాడీగా ఎంత ఇస్తాడు మీకు? ఓనర్కి అంతేనా? ఎంత తక్కువ? నేనేదో 500-600 బండి నడపండి. ఇవన్నీ చదువుకోండి బాగా. ఇచ్చింది పడేసి బజ్జీ కొట్లాలకు మీరు మందు కొట్టడానికి దీని మీద బజ్జీ ఎద్దు కానీ కనపడింది అనుకో మీకు ఉంటుంది, మీ జిడ్డు వదిలిస్తా. మీ బండిలో జాగ్రత్తగా పెట్టుకోండి. దీన్ని ఈ కాగితం ఒక్కసారి కూడా బయటికి తెలిపి చదువుకోవడమో ఇంటికి తీసుకుపోవడమో పిల్లలకి చూపించడమో ఏదో ఒకటి చేసినారు అంతే తప్ప పడేయొద్దండి. చెత్త పేపర్ కాదు అది. టైం ఉన్నప్పుడు చదువుకోండి. రాపిచ్చినాం, వేరేవన్నీ రాయాలా. ఇంకా మీకు ఆటోకు సంబంధించినవి చాలా ఉన్నాయి, అవన్నీ రాయలే. బాడీ షేప్ మార్చకూడదు, రంగు మార్చకూడదు, మాడిఫై చేయకూడదు. ట్రావెల్స్ ప్యాసింజర్ బండి ప్యాసింజరే, గూడ్స్ బండి గూడ్స్లో సగం మంది ఆటోలు గూడ్స్ వేసుకొని పోతారు లేదా? మళ్ళీ మేము అడుగుతున్నామా మీ ఆటో ఏంది? ఇక్కడ ఉన్న చోట ఉంచండి. నేను ఉన్న చోట ఉండాలంటే మీరు నా మనసుకు నచ్చినట్టు నడుచుకోవాలా. నేనేమంటున్నాను, నా మనసుకు నచ్చినట్టు అంటే నేను ఏమి నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని తీసుకోపోండి నన్ను తీసుకోపోండి అని చెప్పడంలే. రూల్స్ పాటించండి, ఎదుటి వ్యక్తికి ప్రమాదాలు కలగజేయద్దండి. మీరు డిసిప్లిన్గా ఉండండి. అడ్డగోలుగా నిక్కర్లు వేసుకొని మందు దాగి ఈ తర్వాత విచ్చలవిడిగా చూడ్డానికి ఒక రౌడీ మాదిరిగా కనపడకుండా నీట్గా గడ్డాలు చేసుకొని మంచిగా యూనిఫామ్ వేసుకొని ట్రిమ్ముగా తయారయ్యి కూర్చుంటే వాడు కూడా అబ్బాయి వీడు డ్రైవర్ ఎవడో మంచోడు ఉన్నట్టున్నాడు అని వాడు ఎక్కుతాడు. ఇదిగో ఇట్లుంటే ఎక్కుతాడా? చెప్పు, నిజం చెప్తున్నా, ఇట్లుంటే ఎక్కుతాడా?